ఇప్పుడు పెన్షన్ వస్తుందా అమ్మా 4000? 4000 రాలేదండి, 2000 వస్తుంది. 2000 అన్నా నెల ఆఖరికి ఇస్తున్నారు. అది ఫస్ట్ మొత్తం లేదు అయ్యి ఆ డబ్బులు అన్నా. ఏం పని చేస్తూ ఉంటారమ్మా? ఏం పని చేయను, ఇంట్లోనే ఎవరు లేరు, నాకు వెనకాల కొడుకులు లేరు, ఎవరు లేరు, కొమ్మలు లేరు. అలాగేదో పక్కనే కూతురికాడ పక్కనే ఉంటాను అలాగా. ఇప్పుడు మరి బతుకమ్మ చీరలు వచ్చినాయా మీకు? మాకు బతుకమ్మ చీరలు అటు ఇవ్వలేదండి, ఇవ్వలేదండి. బతుకమ్మ చీరలు ఏదో డోకరా వాళ్ళకి ఎవరికి ఇచ్చారంటే డోకరా వాళ్ళకి. ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారమ్మా? ఏమండి ఎవరు గెలుస్తారని, ఎవరు గెలిచిందని ఈయన గెలిచాడు మనకు ఏదో మనకు పెడతాడు అనుకున్నాం. ఈయన గెలిచాడు, అసలు మాకు ఏమీ చూడలేదు బాబు. మరి ఈయన గెలిస్తే ఎలా ఉంటుందో, ఆయన గెలిస్తే ఎలా ఉంటుందో ఏం చెప్తామండి. ఈ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తుంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా? ఏమన్నా వాళ్ళ ఇష్టం, ఖాళీ ఏం చేయాలన్నది వాళ్ళ ఇష్టమే. ఇంకా మాలాంటి వాళ్ళు చెప్పినా ఏం ఫలితం ఉండదు. వాళ్ళ అదిష్టం మన అదిష్టంని. ఏదో మనకు రూపాయి పెడితే అమ్మ వాళ్ళు పెట్టారు అని మనం తినతగ్గవడమే, లేకపోతే మనకి ఏం దారి ఉంది చెప్పండి. ఇప్పుడు ఆ 2000 అన్నా ఇస్తే తినడానికైనా ఆ 2000 అన్నా ఫస్ట్ మొత్తం వేసింది, వస్తావా లేదు. ఆంధ్రాలో అయితే చక్క 4000 ఇస్తున్నాడు, 1వ తారీఖుకే 30వ తారీఖుకే చేతికి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ ఏదండి నెల ఆఖరికి అయిపోయిన రాక ఎప్పుడు వస్తుంది అని బతకాల. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా? ఇప్పుడు కేసీఆర్ పరిపాలనలోనే మంచిగా ఉందండి. కావాలంటే ఆయనే కొంచెం ఏదన్నా చేసాడు కూడా మనుషులకి. ఇప్పుడు ఏదండి ఈయన చేసింది మనకి ఏం పెట్టాడండి, అసలు ఏమి పెడతాడని చెప్పేసి అందరూ నమ్మారు. నమ్మితే ఏది ఆడవాళ్ళందరినీ అది ఇస్తానని అన్నీ ఎక్కించాడు. ఏమి ఇచ్చాడు, ఏం పోయాడు, ఏం చేయలేదండి. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదా అమ్మా? ఏమన్నా మాకైతే ఏమో ఏం కాపాడలేదండి. మరి ఆయన పరిస్థితి అంటే మంచిగా కొంతమందికి ఉందండి, మంచిగా ఉంది కొంతమందికి. అంతా వచ్చిన వాళ్ళకి అందరికీ మంచిగానే ఉంటుంది. మళ్ళాటి వాళ్ళు దిక్కులేని వాళ్ళకి ఎలాగుంటుంది చెప్పండి. దిక్కులేని వాళ్ళకి ఆయన రూపాయి పెడితే మనం తినతగ్గలమే, కాకపోతే మనకేముంటుంది చెప్పండి.